హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీకున్న ఈరోజు మనం షూటింగ్ లొకేషన్ వచ్చేసి అల్యూమినియం ఫ్యాక్టరీ. అల్యూమినియం ఫ్యాక్టరీ అంటే అక్కడ రీసెంట్గా వచ్చిన రాజా సాబ్ కానీ, ఓజీ, తర్వాత ఈగల్, ఈ మూవీస్కి సంబంధించిన సెట్స్, తర్వాత మనం చాలా వరకు సినిమాల్లో చూసుకుంటే హాస్పిటల్ లాగా, స్కూల్స్ లాగా ఇలా ఉన్న అన్ని సెట్స్ అక్కడ ఉంటాయి. సో మనకు లొకేషన్ అయితే ఈరోజు అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. సో అక్కడ ఆ సెట్స్ ఎలా ఉంటాయి మొత్తం మీకు నేను చూపించాలనుకుంటున్నాను. మా గైస్ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. మా సాయి గడ అందులో ఆయనకి టెన్షన్ ఎక్కువ. ఆడు లోపల మేము ఏం చేస్తున్నాము అని చెప్పి మేము రికార్డ్ చేస్తుంటే ఆడి బయట ఆతరం ఎక్కువైపోతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. బాయ్. ఇది మొత్తం లోపల ఎంట్రన్స్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంది. అది మనకు కనిపిస్తున్నది రాజా సాబ్ సెట్ అనమాట. లోపల మొత్తం ఓల్డ్ ఇదంతా ఉంటుంది. ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం అడవి, ఇదంతా అడవి అనమాట. ఇది మొత్తం అడవికి సంబంధించింది. మనం ఇప్పుడు రాయల్ సాబ్ సెట్ లోపలికి వెళ్తున్నాము. ఈ గోడ మొత్తం ఇదంతా ఒరిజినల్ గోడ కాదు, ఇదంతా పిఓపి నుంచి అంటే కార్డ్బోర్డ్తో చేసింది. ఇది మనం చూస్తుంది అదే రాజా సాబ్ది ఇది కోట ఉంటుంది కదా, ఆ కోట అనమాట ఇది. సో అక్కడికి వెళ్ళనివ్వరు. సో ఇక్కడ నుంచి మనం తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఏదో షూట్ జరుగుతుంది అనమాట. అక్కడికి మనకు వెళ్ళలేదు అనమాట. ఈ గోడ ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ లాగా మనం చాలా సినిమాల్లో చూసింటాము. ఈ గోడ కూడా మొత్తం థర్మాకోల్తో చేసిందనమాట. ఈ చర్చ్ లాగా యూజ్ చేసుకుంటారు కొంతమంది, పోలీస్ స్టేషన్ లాగా ఇలాగ మనం చాలా సినిమాల్లో మనం చూసింటాం. ఇది రండి లోపల వెళ్దాం. ఇది మొత్తం థర్మాకోల్ అనమాట. ఇవేం ఉండదు దీంట్లో. ఇవన్నీ చూడ్డానికి ఇట్లా ఉంటాయి. దాని లోపలికి మొత్తం ఇది కార్డ్బోర్డ్ సౌండ్ వినిపిస్తుంది అనమాట. ఈ ఇటుకలు కాదు, ఇవి కూడా థర్మాకోల్. సో మనకి చూడ్డానికి ఇంత ఉంటుంది. పైన అంటే ఏమి ఉండదు. ఒక పోలీస్ స్టేషన్గా యూజ్ చేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్గా యూజ్ చేస్తాము. ఎక్కువ ఫైట్ సీక్వెన్స్ లాగా స్కూల్కి, హాస్టల్లో, స్కూల్కి ఏమైనా ఉంటే ఇందులో తీస్తారనమాట. కాలేజ్ ఇది స్కూలు, కాలేజీ ఇలాంటి సీన్స్ ఇక్కడ తీస్తాము. బయట నుంచి ఇలా ఉంటుంది, దాని వెనక ఎలా ఉంటుంది చూపిస్తాను. వెనక మొత్తం ఇలా ఉంటుంది. ఇది మొత్తం కాంపౌండ్ కాదు, మొత్తం కార్డ్బోర్డ్తో చేసింది. ఇదంతా ఒరిజినల్ కాంపౌండ్ కాదు ఇది. ఇది మొత్తం పల్లెటూరు సెట్ అనమాట. పల్లెటూరులో ఒక వీధి ఎలా ఉంటుంది అలా 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 వేసిన సెట్ ఇది. ఇది చూడండి, ఇది గుమ్మం అనమాట, ఎంట్రన్స్. పల్లెటూరులో ఇల్లు ఇలా ఉంటాయి. ఒట్టి డోర్ మాత్రమే ఉంటుంది అనమాట, వెనక ఏముండదు, మొత్తం డొల్లా. ఇది డోర్. ఇది దాని వెనక చూస్తే ఏముండదు, ఓన్లీ ఫ్రేమ్లే మాత్రమే ఉంటాయి. ఇది ఒక పల్లెటూరు సెట్ అనమాట. ఇది వెనక ఇలా ఉంటుంది అనమాట. ఆ వీధికి వెనకాల అనమాట. ఆ ఇల్లు మొత్తం ఇట్లా ఉంటుంది వెనక. సో ఇది మనము చాలా సినిమాలు చూంటాం. ఛత్రపతి, పోకిరి, ఇక్కడంతా ఫైట్ సీన్ అనమాట. లేటెస్ట్గా వచ్చి మన వాల్తేరు వీరయ్యలో కూడా ఫైట్ సీన్ ఇక్కడ తీశారనమాట. ఇదంతా ఇక్కడ ఫైట్స్కి యూజ్ చేస్తారనమాట. ఇది
ఇది పాత అల్యూమినియం ఫ్యాక్టరీ. అప్పట్లో బాగా ఫేమస్ ఉండేది. ఇప్పుడు ఫ్యాక్టరీ నిలిచిపోవడం వల్ల షూటింగ్స్కి రెంట్కి ఇస్తున్నారు. పోకిరి మన ఎక్కువ సినిమాలు మన రాజమౌళి గారి సినిమాలు అయితే ఎక్కువ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఛత్రపతిలో క్లైమాక్స్ కూడా ఇక్కడే తీశారు. ఇదంతా అది. ఇది వచ్చేసి మనకు సినిమాల్లో పల్లెటూరులో ఒక సంత జరగడం ఇలాంటివి ఉంటాయి కదా, మార్కెట్ అన్నమాట, కూరగాయల మార్కెట్. ఇలాంటి సీన్స్ ఇక్కడ తీస్తాం. ఇది లక్కీ భాస్కర్ సినిమాలో అతని ఇల్లు అనమాట, దుల్కర్ సల్మాన్ ఉండే ఇల్లు అనమాట. ఇది లక్కీ భాస్కర్ సినిమాలో మనం ఇది చూసింటాము. లక్కీ భాస్కర్ ఇది వాళ్ళ వీధి అనమాట. అంటే ఆ సినిమాలో మనం చూసింటాము. ఇది మొత్తం మనకు ఇది వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నటించిన ఓజీ సినిమా అనమాట. ఇక్కడ ఓజీ సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ షాట్ ఉంటుంది కదా, అది ఫైట్ ఇక్కడే తీశారు. ఇది మొత్తం ఓజీ కోసం వేసిన సెట్ అనమాట. ఇది పల్లెటూరులో ఇప్పుడు అడవి ఎలా ఉంటుంది కదా, అలాంటి సీన్స్ కోసం ఇక్కడ యూజ్ చేస్తాము. ఇది మనం విరూపాక్ష సినిమాలో మొత్తం ఉన్న పల్లెటూరు మొత్తం ఈ దారి అనమాట. అది ఇలాంటి చూసాం. ఇది ఒక కాలనీ లాంటి అనమాట. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కాలనీ ఉంటుంది, రైల్వే కాలనీ అంట, అలాంటి క్వార్టర్స్ లాగా ఈ సెట్స్ అనమాట. మనం ఇదే దారిలో ముందుకెళ్ళామంటే ఇది రాజమౌళి గారు ఆయన కోసం సొంతంగా ఒకటి ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. ఆ గేట్ మొత్తం వేసి ఇందులో సింహాద్రి, ఈగ, విక్రమార్కుడు ఇవన్నీ ఇక్కడ లోపలికి జరిగాయి. అక్కడ మనకు అలో చేయడు. ఇది మొత్తం ఇల్లు అనమాట, కాలనీ లాగా ఉంటుంది. ఇప్పుడు వెళ్తున్నది ఈగల్ సినిమా కోసం వేసిన సెట్ అనమాట. ఇక్కడ మనకు చూస్తే సినిమాలో ఉన్న కాటేరమ్మ విగ్రహం, అది ఆ బుల్లెట్స్ అన్నీ వస్తాయి కదా, అందులోంచి ఫైర్ చేస్తే ఆ విగ్రహం ఇది, ఆ బొమ్మ ఇది ఇంకా అలానే పెట్టారు. ఆ అడ్డం ఉందని పక్కన తీసి పెట్టినట్టున్నారు. ఇది విక్రమార్కుడు సినిమాలో సెట్స్ అనమాట ఇవన్నీ. అంటే అది పోకిరి అంట, ఇవన్నీ ఇక్కడే తీశారు. జరుగుతుంది షూటు. సో మనల్ని ఎక్కువ అక్కడ తీయనివ్వరు అనమాట. ఇది షాపులు, అలాంటి వీధి చిన్న చిన్న కిరాణా షాపులు, ఇలాంటి సెట్స్ అనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ మనకు షూట్స్ జరుగుతున్నాయి, అక్కడ మనకు తీయనివ్వరు అనమాట ఫుటేజ్. ఈరోజు మనం చాలా వరకు కవర్ చేయలేకపోయాం, సారీ. ఎందుకంటే అక్కడ చాలా షూటింగ్స్ జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళ షూటింగ్ వాళ్ళ లొకేషన్లో మనకి వెళ్ళి తీయడం అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు సపరేట్గా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు, బయట రానివ్వరు. సో మనం షూటింగ్ జరిగిన ప్లేస్లో అయితే మనం హ్యాపీగా మనం తీసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త సెట్స్, కొత్త లొకేషన్స్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్, బాయ్.